హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఇవాళ మన భారతీయులు భారతీయులు వారు జ్యోతిరావు పూలే గారి యొక్క జయంతి కనుక ఒక్కసారి వారిని స్మరణ చేసుకుంటూ మన యావత్ భారతదేశ ప్రజలందరికీ జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారి గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. వారు ఎలాంటి సేవలను అందించారో మన భారతదేశానికి మనందరికీ కొంతమేరకు తెలిసిన విషయమే. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే దీన్ని ఉపయోగించుకుంటారు. తెలిసిన వారు కూడా వారి యొక్క జీవిత నేపథ్యాన్ని కొంతవరకు వారి యొక్క ఆలోచనలను పాటిస్తే దేశం అభివృద్ధిలోకి రావడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కనుక తెలిసిన వారు వాటిని పాటించే విధంగా జీవితాన్ని గడపాలి. వారి యొక్క ఆశయాలను ఆలోచనలను పాటించే విధంగా జీవితాన్ని గడుపుతూ, అలాగే తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకొని వారి యొక్క ఆలోచనలను ఆశయాలను పరిగణలోకి తీసుకొని దేశ అభివృద్ధికి వారి ఆలోచనలు ఆశయాలు చాలా ముఖ్యం కనుక వాటిని ఫాలోఅప్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ యొక్క అంశాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. అయితే మన జ్యోతిరావు పూలే గారు వీరు 1827 ఏప్రిల్ 11న గోవింద్ చిహ్నాబాయి దంపతులకు రెండో సంతానంగా వీరు జన్మించారు. ఇంకా విషయానికి వస్తే మనము వీరి యొక్క తండ్రి గారు వచ్చేసి వృత్తిరీత్యా వీరు తోటమాలి. వీరికి పూణేలో పండ్లు కూరగాయలు పూలు అమ్ముకునే దుకాణం కూడా ఉండేది వీరి తండ్రి గారికి. ఈ విధంగా వీరి తండ్రి గారు జీవనం గడుపుతుండేది. అయితే ఆనాడు వీరి యొక్క జీవనకాల సమయంలో ఆనాడు మన సమాజంలో ప్రజలను కొన్ని వర్ణాలుగా విభజించి ఆ విధంగా జీవన విధానాన్ని గడిపేవారు. అందులో చూసినట్టయితే బ్రాహ్మణ వర్ణం, క్షత్రియ వర్ణం, వైశ్య వర్ణం, శూద్ర వర్ణం అని విభజించి, అలాగే ఈ యొక్క మాని అనే కులం వారిని కూడా ఈ యొక్క శూద్ర వర్ణంలో ఒకరిగా భావించిన సందర్భం. అయితే ఈ 4 కులాలే కాకుండా కూడా మన సమాజంలో చూడరాని, చెప్పరాని, అంటరాని వారనే ఒక వర్ణం కూడా వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది అప్పట్లో. అదే ఒక పంచవర్ణం కూడా ఉండేది. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వచ్చేసి చదువుకోవచ్చు. క్షత్రియ వైశ్య వర్ణముల వారు మాత్రం వారి పనులకు ఉపయోగపడే చదువులోనే చదువుకోవాలి, వేరే చదువులు చదువుకోవడానికి వీల్లేదు. మళ్ళీ ఈ శూద్ర వర్ణం వారు అసలు చదవకూడదు. ఇంకా వారి పైన వర్ణములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సేవలను అందిస్తూ వీరు జీవితాన్ని గడపాలి. ఈ విధంగా మన భారతదేశంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఏర్పడి ఎన్నో రకాల అసమానతలు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం అది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో పూలే గారు వారు గమనించారు. ఈ విషయాన్ని గమనించి వారు చదువుకునే సమయంలో వారి యొక్క జీవిత విధానంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఇక మనం చెప్పుకుంటూ పోతే వాస్తవంగా ఈ సమయం అనేది ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కూడా సరిపోదు వారి జీవితాన్ని వర్ణించాలంటే. కానీ మనము కొన్ని మాటల్లో మనం తెలుసుకుందాం. వీరు చదువుకునేటప్పుడు వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో వారు ఇతన్ని మన పూలే గారిని, మహాత్మా జ్యోతిరావు పూలే గారిని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు చాలామంది మన వర్ణం వారు ఈ యొక్క చదువులకు దూరంగా ఉండాలి, ఇది విరుద్ధం, మనం ఈ విధంగా చేయకూడదని చెప్పి అతన్ని ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా అతడు పూలే గారిని ఉపాధ్యాయ పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత కూడా పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా నీకెందుకు చదువు, ఏదో ఒకటి నువ్వు ఏ కులానికి చెందిన నువ్వు, దానికి సంబంధించి ఏ వర్ణానికి చెందిన నువ్వు, దానికి సంబంధించిన పని చేసుకొని బతుకుతూ అయిపోద్ది కదా అని వారిని అవహేళన చేసినటువంటి సందర్భాలను కూడా మన పూలే గారు ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత ఖాళీ సమయం దొరికినప్పుడు వాళ్ళ నాన్నగారు నడిపేటువంటి ఆ పూలు పండ్ల యొక్క దుకాణం దగ్గరికి కూడా పూలే గారు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ నాన్నగారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొనేవారు అక్కడ చుట్టుపక్కల జనాలతోని. ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో లాస్ట్కు చిట్ట వరకు ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కోలేనని చెప్పేసి పూలే గారిని పాఠశాల కూడా మానిపించడం జరిగింది. మానిపించిన తర్వాత వారు తండ్రి మాట కాదనలేక పాఠశాల కూడా మానుకొని ఎక్కడన్నా పేపర్ దొరికితే, చిత్తుకాగితం పేపర్ దొరికినా కూడా దాన్ని తీసుకొని దాంట్లో ఏముందని చెప్పి చదువుకుంటూ దాన్ని భద్రంగా దాచుకొని చదువుకునేవాడు. ఆ విధమైన ప్రీతి ఉండే. ఈ విధంగా ఇతను ఉన్నటువంటి చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని కొంతమంది వ్యక్తులు గమనించి మళ్ళీ పూలే గారి నాన్న గోవింద్ గారికి మీ బాబుని చదివి అని చెప్పి కొంత ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ ఎంకరేజ్ చేయడం వల్ల మళ్ళీ కూడా వారు
చదివించడం జరిగింది. ఇక ఈ విధంగా పూలే గారు చాలా బాధపడుకుంటూ వారి యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిర్రు. ఆనాడు మన భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు వాస్తవంగా చెప్పాలంటే ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీరు నడుచుకుంటూ వెళ్తుంటే వీరు 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 బ్రాహ్మణులు నడుచుకుంటూ వెళ్ళే సందర్భంలో ఎవరైనా ఇంకా వేరే కులం వారు కొంతమంది అంటరాని వారు ఏవైతే ఉన్నారో వీరు కనుక నడిచేటప్పుడు వెళ్తున్నట్లయితే వారు ఆ యొక్క అడుగులకు కూడా ఆ అడుగుల్ని కూడా ఏ విధంగా అంటే తుడిపేయాలి అనే దాని కొరకు కూడా ఒక సిస్టమ్ను కూడా మెయింటైన్ చేసినటువంటి సందర్భం. ఆ సిస్టాన్ని ఇక నాకు చెప్పడానికి నోరు రావట్లేదు. చాలామందికి తెలుసు ఆ విషయం వాస్తవంగా ఏ విధంగా చేసిరు అనేది. అంత దారుణమైన పరిస్థితులు మన దేశంలో ఉండే. అదే సమయంలో ఈ సతీ సహగమనము రూపుచెందడం బంద్ కావడం వలన ఎంతోమంది వితంతులు మిగిలి ఉన్నారు. ఆ వితంతులు చాలా ఇబ్బంది పడేవారు. వితంతు ఎదురైతే ఇక ఆమె ఎదురైంది. ఇక ఆ రోజు మొత్తం ఆమెకు తిట్లే. ఇక ఇంట్లో కూడా సొంత ఇంట్లో కూడా వాళ్ళు ఒక మూలన పడి దాచుకొని ఉండవలసిన పరిస్థితులు. అలాంటి అసమానతలను ఎదుర్కొంటున్న సందర్భంలో పూలే గారు వీటన్నింటిని ఎదిరించి వీరి భార్య వీరి యొక్క పతి సతీమణి గారు కూడా వీరు జీవితాన్ని త్యాగం చేసి వీరి పిల్లల్ని కనుకుంటాం మొదటి పంతులమ్మగా మారి ఆమె మన దేశానికి ఇరువురు భార్యాభర్తలు త్యాగం చేసి మన దేశాన్ని అభివృద్ధిలో నడవాలని చెప్పేసి ఈ యొక్క అక్షరాభ్యాసం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి, ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో వీరు ముందుకు నడిచి ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే విద్యాపరంగా మొదటి మెట్టు వీరు ధైర్యం చేయడం వలనే ఈ విధంగా జరిగింది. ఈ యొక్క సందర్భంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయాలు మనకు తెలుసు. కాబట్టి